హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. అండ్ ఈ రోజు మన వీడియోలో ఒక అన్బాక్సింగ్ స్టార్ట్ చేసే ముందు, వీడియో టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మధ్యన అంటే స్టార్టింగ్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ రావడానికి చాలా టైం పట్టేది. సో వ్యూస్ అయితే ఎక్కువ వచ్చేవి కాదు, బట్ ఈ టైంలో అయితే కొంచెం వ్యూస్ అయితే వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరుగుతున్నారు. సో ఐ హావ్ సీన్ సమ్ వాట్ ఇంక్రీజింగ్ ఉంది నా ఛానల్ అయితే, కొంచెం మనం గ్రోత్ అయితే అవుతున్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, చూస్తున్నారు ఇప్పుడు నా Y70 వివో Y70 అన్బాక్సింగ్ వీడియో చూసుకుంటే 8500 వ్యూస్ దాకా వచ్చాయి విత్ 1 మంత్లో మనకి. అండ్ 2 days అయింది S1 అయితే పోస్ట్ చేశాను. సో దాని రెస్పాన్స్ కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నా పరంగా అయితే నాకు బాగానే అనిపించింది. వేరే వాళ్ళ పరంగా అయితే నాకు ఎలా అనిపించింది నాకు తెలియదు, కానీ నా పరంగా చూసుకుంటే నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మనకి 2 daysలో మనకి 1500 వ్యూస్ అయితే వచ్చాయి. సో నా సబ్స్క్రైబర్స్ చూసుకుంటే 370 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో చూసిన వాళ్ళ పరంగా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే నా వీడియోస్ని ఎక్కువ చూస్తున్నారు, 89% అయితే చూస్తున్నారు. అండ్ మిగతా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నాకైతే కొంచెం సపోర్ట్ని ఇవ్వండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా వీడియోస్ని ప్రొవైడ్ చేయడానికి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ఇవాళ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. సో ఇలా అనుకుంటాం కదా, ఈ ఫోన్ని మనం టెక్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు ఈ ఫోన్ లాంచ్ అయితే ఈ ఫోన్ చేయాల్సిందే, ఇలా డ్రీమ్ ఫోన్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అలాంటి డ్రీమ్ ఫోన్స్ నాకు నోట్ 10 ప్లస్ అనేది కూడా ఒకటి. సో ప్రీవియస్లీ నేను S10 ప్లస్ని అయితే అన్బాక్స్ చేయాలనుకున్నాను. అలాగే అది సేల్కి వచ్చిన తర్వాత స్టోర్ వాళ్ళే నాకు S10 ప్లస్ ప్రొవైడ్ చేశారు. సో అలాగే నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. ఇవాళ మనం నోట్ 10 ప్లస్ని చేస్తున్నాం. సో ఇంకా సేల్కి కూడా రాలేదు, ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ ముందరే నేను అన్బాక్సింగ్ అయితే చేసి మీకు అయితే ఇవ్వడం పోస్ట్ చేస్తున్నాను. సో ఈ ఫోన్ అయితే నాకు చాలా డ్రీమ్ ఫోన్ అని చెప్పుకోవాలి. చాలా ఇంప్రెషన్స్ అయితే, నా ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా చాలా బాగా అనిపించినాయి. సో వాటి పరంగా నేను అన్బాక్సింగ్ టైంలో మాట్లాడతాను. అండ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ కూడా నేను అన్బాక్సింగ్ టైంలో చెప్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ జంప్ ఆన్ టు అన్బాక్సింగ్ స్క్రీన్. సో ఫ్రెండ్స్, ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ యొక్క బాక్స్ అయితే. సో బాక్స్ అన్బాక్స్ చేసుకునే ముందు ఒకసారి ఫిజికల్ వ్యూ చెక్ చేసుకుందాం. సో బాక్స్ యొక్క ఫ్రంట్లో చూసుకుంటే మనకి నోట్ 10 ప్లస్ అనే సిరీస్ అయితే ఇచ్చారు. అండ్ S Pen అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ అనే సిరీస్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఏం లేదు, ఎంటీగా లీవ్ చేస్తారు, చిన్న కింద సీల్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకి 85,000 అని చెప్పని ఇక్కడ MRP ప్రైస్ని అయితే మెన్షన్ చేశారు. నెట్ క్వాంటిటీ 1 యూనిట్ అని ఉంది. అండ్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ని మెన్షన్ చేశారు. బాటంలో చూసుకుంటే మనకి IMEI నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. కలర్ ఆరా గ్లో అని చూపించారు. సో ఇది వైట్, బ్లాక్ అండ్ ఆరా బ్లూ, ఈ 3 వేరియంట్స్లో కూడా అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ అని కనబడుతుంది. 256GB వేరియంట్ అని చూపించారు. అండ్ ఇది 12GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది ఈ వేరియంట్ ఇది. అండ్ స్క్రీన్ చూసుకుంటే 6.18 స్క్రీన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది డైనమిక్ AMOLED స్క్రీన్ అనమాట. సో పిక్సెల్స్ పర్ ఇంచ్ చూసుకుంటే మనకి 498 పిక్సెల్స్ ఉంటాయి. సో బ్యాక్ సైడ్ బ్యాటరీ చూసుకుంటే మనకి 4300 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. బట్ మనకి ఫోన్ అయితే వెయిట్గా అనిపించదు, 196 grams ఉంటుంది. సో బాక్స్లో మనకి 27 watts ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు, కానీ ఇది 45 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్లెస్ అయితే 20 watts వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ పరంగా చూసుకుంటే ఇది 12 megapixel f1.5తో అపర్చర్తో వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 16 megapixelతో మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది f2.2తో వస్తుంది మనకి అపర్చర్. అండ్ థర్డ్ కెమెరా చూసుకుంటే మనకి 12 megapixelతో వస్తుంది. ఇది అపర్చర్ చూసుకుంటే f2.2తో వస్తుంది. ఇది టెలిఫోటో లెన్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ కెమెరా చూసుకుంటే ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చూపించారు. ఇది 3D కెమెరాకి యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకొక మెయిన్ ఇష్యూ, ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మంచి విషయం చెప్పుకోవాలి. సో ఆన్ స్క్రీన్ తీసుకొచ్చారు. మనకి ఇయర్ పీస్ అయితే ఎక్కడ కనబడుతుంది, బెజల్స్ అనేవి ఏం కనపడవు. సో ఆన్ స్క్రీన్ డిస్ప్లేతో మనకి డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ Type-C కేబుల్తో వస్తుంది మనకి. పోర్ట్ కూడా మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేస్తారు. Type-C ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 10 megapixelతో వస్తుంది ఫ్రెండ్స్. దీని అపర్చర్ చూసుకుంటే f2.2తో వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ ఫొటోస్ కూడా తీసుకుంటుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే Exynos 9825 ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి ఇండియాలో అయితే 9825 ప్రాసెసర్ని యూస్ చేశారు, Exynos ప్రాసెసర్. వేరేస్ అదర్ కంట్రీస్లో చూసుకుంటే చైనా, US లో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. దీని GPU చూసుకుంటే మనకి Mali G76 ఉంటుంది, 9825ది. వేరేస్ 855 ప్రాసెసర్ చూసుకుంటే మనకి Adreno 640 GPU యూస్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ మనం బాక్స్ని అయితే సీల్ బ్రేక్ చేశాను, బాక్స్ని అయితే ఓపెన్ చేశాను. మనకి సామ్సంగ్ చిన్న లీఫ్లెట్ అయితే కనబడింది. సో ఆ లీఫ్లెట్లో మనకి బాక్స్లో మనకి ఎలాగ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో అలాగే కేస్తో పాటు మనకి పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన మనకి సిమ్ ఎజెక్టర్ టూల్గా కనబడుతుంది. సో కేస్ అయితే క్వాలిటీగానే ఉంటుంది. సో ఇంకో కేస్ని అయితే రిప్లేస్ చేయక్కర్లేదు. సో ట్రాన్స్పరెంట్గా బాగానే ఉంది కేస్ అయితే. నెక్స్ట్ అయితే మనకి ఫోనే ఉంది, నోట్ 10 ప్లస్ అయితే మనకి ఇక్కడ విజిబుల్గా ఉంది. సో పైన
నెక్స్ట్ మనకి కంటెంట్ చూసుకుంటే మనకి ట్రావెల్ బ్రిక్ ఉంది. సో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని అయితే మెన్షన్ చేశారు దీనిపైన. అండ్ దీని అవుట్పుట్ చూసుకుంటే 9 volts 2.77 amperes అండ్ 11 volts 2.25 amperes అని చూస్తున్నారు. దగ్గర మనకి 25 to 27 watts అయితే దీనికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది టైప్ సి పెట్టుకోబుల్తో వస్తుంది. మీ దగ్గర డాష్ ఛార్జర్, ర్యాప్ ఛార్జర్ లాంటివి ఉంటే అది కూడా సపోర్ట్ చేసింది ఫోన్కి. నెక్స్ట్ మనకి టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ల్యాప్టాప్స్కి వీటికి యూజ్ అవుతుంది అండ్ ఛార్జింగ్ కూడా యూజ్ అవుతుంది డేటా కేబుల్. నెక్స్ట్ మనకి ఏకేజీ ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ ఫోన్స్. దాంట్లో మనకి టిప్స్ కూడా ఉంటాయి. సో 2 pairs టిప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, అది మీకు చూపిస్తాను. సో ఇలా నార్మల్, మిడిల్ అండ్ స్మాల్ సైజ్ అయితే ఉంటాయి. సో కాల్స్ కూడా అటెండ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి బాక్స్లో ఇది S Penకి సంబంధించిన యాక్సెసరీస్ అయితే ఉంటాయి. సో S Penకి సంబంధించిన నిబ్ అయితే తీసేయచ్చు. నిబ్ క్లిప్తో పాటు 2 nibs అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. సో బ్లాక్ అండ్ వైట్ 2 nibs అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఈ టూల్ ఏంటంటే ఆ నిబ్స్ ఓపెన్ చేయడానికి ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇలా ప్రెస్ చేయాలి ఆ నిబ్కి పెట్టి. సో ఆ నిబ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనం కలర్కి తగ్గట్టు. సో ఇది కూడా పెట్టేద్దాం. నెక్స్ట్ మనం బాక్స్ పక్కన పెట్టేసి ఫోన్ దగ్గరికి వచ్చేస్తే ఫోన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పుకోవాలి స్క్రీన్ అయితే. సో ఎడ్జ్ స్క్రీన్ చాలా బాగుంది. సో ఫోన్ యొక్క ఫిజికల్ ఓవే చూసుకుంటే ఫ్రంట్ మనకి 6.8 స్క్రీన్ ఉంది. టాప్లో చూసుకుంటే సిమ్ ఎజెక్ట్ టూల్ ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇంకోటి కూడా ఇచ్చారు. సో మనకి నాయిస్ రిడక్షన్ అని చెప్తున్నారు ఈ హోల్ అయితే. నెక్స్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ సిమ్ ట్రే చూసుకుంటే మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో ఎట్ ఏ టైం మనం 2 సిమ్స్ని యూస్ చేసి మైక్రో SD కార్డ్ అయితే యూస్ చేయలేం. ఏదైనా ఒకదాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో 1 TB వరకు అయితే యూస్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ యూస్ చేసి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి S Pen ఉంటుంది కాబట్టి మనకి రైట్ సైడ్ ఏ కీస్ ఉండవు నోట్ సిరీస్లో మనకి. అండ్ బాటంలో చూసుకుంటే మనకి S Pen ప్రొవైడ్ చేశారు. పక్కన మనకి చిన్న బెజల్ ఉంది. దాని పక్కన మనకి స్పీకర్స్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. 3.1 లేదు, టైప్ సి పోర్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ రాకర్ ఉంది. సో పవర్ రాకర్ మనకి బిక్స్బీ రాకర్గా కూడా యూజ్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి లుక్ ఈ విధంగా ఉంది. ఒకసారి మనం కవర్ అయితే తీసేస్తాను. సో క్వాడ్ కెమెరాస్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ దాంతోపాటు టార్చ్ కూడా ఉంది. సో కింద మనకి ఫ్లాష్లు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ శాంసంగ్ లోగో ఉంది, శాంసంగ్ బ్రాండింగ్ ఇచ్చారు. సో కలర్ చూసుకుంటే మనకి రెయిన్బో కలర్స్లా కనబడుతున్నాయి. రెడ్ ఎలివేట్ అవుతుంది బాగా కలర్ అయితే. సో మిర్రర్ బ్లాక్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్లాక్ గ్లాసెస్ మనకి. అండ్ S Pen ఒకసారి ఓపెన్ చేస్తాను. S Pen అయితే మనకి బ్లూ కలర్ సేమ్ యాస్టీస్ ఇలానే ప్రొవైడ్ చేశారు. సో S Pen లుక్ అయితే చాలా బాగుంది. సో లైట్ వెయిట్ ఉండిద్ది, మనకి బ్లూటూత్ ఫంక్షన్ అయితే వర్క్ అవుతుంది. సో S Pen అయితే మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మేడ్ ఇన్ చైనా అని అయితే కనబడుతుంది, దీని మీద నోటేషన్ అయితే ఉంది. అండ్ దీనికి రాకర్ అయితే ఉంది, బటన్ ఒకటి వస్తారు. సో S Pen గురించి మళ్ళీ మాట్లాడదాం. సో పవర్ని అయితే ఆన్ చేసేద్దాం. సో సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 Plus సెక్యూర్డ్ బై నాక్స్ అని అయితే వచ్చింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. సో ఫోన్ అయితే ఆన్ అవుతుంది. బూటింగ్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తున్నాను. సో మనకి నోటిఫికేషన్ ప్యానల్ చూసుకుంటే కొంచెం బ్రైట్నెస్ అయితే పెడతాను. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ని అయితే నోటిఫికేషన్ ప్యానల్లోనే మనకి యాడ్ చేశారు. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డాల్బీ అట్మోస్, ఎడ్జ్ లైటింగ్, సో ఇవన్నీ మనకి ఇక్కడ యాడ్ చేశారు. అండ్ S Penకి సంబంధించిన ఎయిర్ గెస్టర్స్ కూడా మనకి ఇక్కడ చూపించారు, S Pen యాక్షన్స్. అండ్ నైట్ మోడ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో నైట్ మోడ్ కూడా ఆన్ చేసుకోవచ్చు మీరు. సో నైట్ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది, ఎందుకంటే డైనమిక్ కెమెరా డిస్ప్లే కాబట్టి. సో కానీ మీకు తీసేస్తాను, ఆన్ చేస్తాను. సో ఇక్కడ బ్లాక్ కలర్ అయితే మీకు ఇక్కడ కనపడదు వీడియోలో. నైట్ మోడ్ అది ఆఫ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి తెలుసుకుందాం. సో సాఫ్ట్వేర్ అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 5తో అయితే వస్తుంది. సో ఆండ్రాయిడ్ 9 అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ క్యూ బీటా టెస్ట్ అయితే ఏం చేయట్లేదేమో. అండ్ నెక్స్ట్ మనకి OS చూసుకుంటే 1 UI మీద రన్ అవుతుంది, 1 UI 1.5 మీద. అండ్ నెక్స్ట్ మనం సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకుంటే ఇది July 1st 2019 ప్యాచ్ లెవెల్ మీద రన్ అవుతుంది. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ క్లోజ్ చేసేద్దాం. సో లాక్ స్క్రీన్లోకి ఒకసారి వెళ్ళిపోదాం. సో ఫింగర్ ప్రింట్స్ అయితే ఇచ్చేద్దాం, ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫేస్ అన్లాక్. సో ఫస్ట్ ఫేస్ ఐడిని అయితే ఎన్రోల్ చేస్తాను. సో ఫేస్ ఐడి అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకసారి మనం ఫింగర్ ప్రింట్స్ ఐడి కూడా ఇచ్చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకుంటే ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది, సేమ్ మనకి S10 Plusలో ఇచ్చారు. సో ఇప్పటిదాకా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చింది సామ్సంగ్ బ్రాండ్ అని చెప్పుకోవాలి. సో OnePlus మిగతా డివైసెస్లో చూసుకుంటే మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ ప్లేస్ చేసేటప్పుడు మనకి లైట్ అయితే ఏం అవసరం లేదు, ఇది డైరెక్ట్ మనకి ఆ ఏరియాలో పెట్టేస్తే వెంటనే అన్లాక్ అయితే అయిపోతుంది.
సో నెక్స్ట్ మనకి డిస్ప్లేస్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే మనకి క్వాడ్ హెచ్డి ప్లస్లో అయితే పెట్టాను నేను. సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి హెచ్డితో వస్తుంది. నెక్స్ట్ మనం కెమెరా ఇంటర్ఫేస్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో కెమెరాస్ ఇంటర్ఫేస్ మనకి సేమ్ యాజ్ యూజువల్ S10 ప్లస్లో ఉన్నట్లే ఉంది. సో మనకి మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు S10 ప్లస్తో కంపేర్ చేస్తే. సో మోడ్స్ కూడా మనకి సేమ్ డిట్టో ఒకే మోడ్స్ అయితే ఉన్నాయి. సో పానోరామా మోడ్, వీడియో మోడ్, ప్రో మోడ్, మనకి మోడ్స్ అనేవి సేమ్ ఒకేలా ఉన్నాయి. సో S10 ప్లస్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనం ఒకసారి వీడియో కెపాసిటీస్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే ఫుల్ హెచ్డి ప్లస్లో సెట్ చేసి ఉంది, కానీ మనకి 4Kలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో సేమ్ మనకి ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 10 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి కూడా మనం అలాగే తీసుకోవచ్చు. సో 4Kలో అయితే రికార్డ్ చేయొచ్చు, అది చూపిస్తాను. అండ్ 10 మెగాపిక్సెల్ కెమెరా ఇదే యూజ్ చేసి మనం వైడ్ యాంగిల్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో మోడ్స్ అనేవి మనకి సేమ్ యాజ్ యూజువల్లా ఉన్నాయి. హైపర్ ల్యాప్స్, వీడియో మోడ్, ఫోటో మోడ్ అన్నీ సేమ్ అలానే ఉన్నాయి. బ్యూటీ అన్నీ అలానే ఉన్నాయి. ఫిల్టర్స్, AR ఎమోజీస్ కూడా ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సో 2K డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది 498 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి. సో డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి కంప్లైంట్ అనేది మనం అక్కడ ఎక్కడ నోటీస్ చేయలేం. సో డిస్ప్లే అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి స్టీరియో స్పీకర్స్ని అయితే ఇచ్చారు. సో డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అయితే ఇవి. సో స్పీకర్స్ అయితే చాలా బాగున్నాయి. సో సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది, ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. సో బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే పరంగా అయితే. సో డిస్ప్లే నెక్స్ట్ పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి S10 ప్లస్తో కంపేర్ చేద్దాం. సైజ్ విషయంలో ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో సైజ్ అయితే మనకి Note 10 ప్లస్ అయితే లెంత్ పరంగా అండ్ బ్రెడ్ పరంగా మనకి S10 ప్లస్ అయితే కొంచెం పెద్దగా ఉంది ఫోన్ అయితే. మన కీస్ విషయంలో చూసుకున్నా సో మనకి ఒక 1 సెంటీమీటర్ డిఫరెన్స్ అయితే ఉంది సో రెండు ఫోన్స్కి. అండ్ మనకి కీస్ పరంగా చూసుకున్నా మనకి రైట్ సైడ్ అయితే మనకు Note 10 ప్లస్లో ఎటువంటి కీస్ అయితే ఉండవు. సో S Pen ఉండడం వల్ల, వేరేస్ మనకి S10 ప్లస్లో చూసుకున్నా మనకి కీ అయితే ఉంటుంది. అండ్ S10 ప్లస్లో మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్తో పాటు బిక్స్బీ బటన్ ఉంటుంది. Note 10 ప్లస్లో కూడా అలానే ఉన్నాయి. అండ్ Note 10 ప్లస్లో మనకి హైలైట్ ఫీచర్ S Pen. సో S Pen దగ్గరికి వచ్చేస్తే మనకి S Pen ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన మల్టీ ఫంక్షనాలిటీ ఫీచర్స్ అయితే ఓపెన్ అయినాయి. అండ్ నిబ్ దగ్గర మనకి చిన్న బాల్ అయితే కదులుతుంది. సో దీంట్లో మనకి ఈసారి ఎయిర్ గెస్టర్స్ని అయితే యాడ్ చేశారు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి S10లో అయితే 100% ఛార్జ్ అయితే ఉంది. అండ్ AR డూడిల్ అనే కొత్త ఫ్యూచర్ని అయితే యాడ్ చేశారు. సో ఈ డూడిల్ ఏంటంటే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది అండ్ కెమెరాకి మనం స్టిక్కర్స్ లాంటివి అయితే మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సో అవి మనం ఎటు రొటేట్ అవుతే ఎటు పక్కనకి వెళ్తే మనకు అటు మనతో పాటు మూవ్ అవుతూ ఉంటాయి. సో బాగుంది, ఫీచర్ అయితే నాకు నచ్చింది. సో పిలకలు వేసుకోవచ్చు, రిబ్బన్స్ పెట్టుకోవచ్చు, సో కొమ్ములు పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చిందిలా చేయొచ్చు. సో ఫన్ అయితే ఫన్నీగా ఉంది. సో ఎయిర్ డూడిల్ మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్క్రీన్ క్యాప్చర్ చేసి అదే స్క్రీన్ మీద మనం డ్రా చేయొచ్చు అండ్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మనం టైప్ చేయాల్సినవి ఉండి టైప్ చేసి దాన్ని మల్టీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో S10 సంబంధించిన S10 గెస్చర్స్ అనేవి మనకి నోటిఫికేషన్ ప్యానల్లో అయితే కీ ఇచ్చారు. అండ్ కెమెరాస్ని యూస్ చేసి కెమెరాలో ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మనం S10 ప్లస్లో ఉన్న బటన్తో మనకి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఎయిర్ గెస్చర్స్కి సంబంధించి ఏంటంటే మనకి S Penని రొటేట్ చేస్తే పైకి కిందకి ఎయిర్లో అలా ఇలా జరుపుతూ ఉంటే మనకి కెమెరా అనేది షిఫ్ట్ అవుతుంది. సో పైకి కిందకి మూవ్ చేస్తూ ఉంటే మనకి కెమెరా షిఫ్ట్ అవుతున్నాయి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్కి షిఫ్ట్ చేస్తే మోడ్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి. సో S Pen యూస్ చేసి కూడా ఇలా ఇది చూడండి, నేను ఇలా పైకి కిందకి జస్ట్ మనం S Pen అయితే మూవ్ చేస్తున్నాను. సో మోడ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఫ్రంట్ టు బ్యాక్ కెమెరా అనేది షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ ఆ బటన్ యూస్ చేసి వీడియోని కూడా క్యాప్చర్ చేయవచ్చు. నెక్స్ట్ S Penతో ఈ కీకి సంబంధించి నేను కొన్ని పిక్స్ కూడా ఓపెన్ చేస్తాను. పిక్స్ని అయితే మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. సో సెల్ఫీ కూడా మనం ఇక్కడ ఫొటోస్ని అయితే తీసుకోవచ్చు S Penని యూస్ చేసి. సో S Pen గురించి మాట్లాడుతూ ఉంటే మనం ఒక వీడియోని సపరేట్ ఒక డెడికేటెడ్ వీడియోని తీసుకోవచ్చు S Penకి సంబంధించి. సో S Pen అయితే లోపల పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఫోన్కి సంబంధించి ఇంటర్నల్గా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్గా మనం లాక్ స్క్రీన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. సో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. S10 ప్లస్లో కూడా మనకి సేమ్ స్పీడ్ అయితే ఉంటుంది. సో మేజర్ చేంజెస్ అయితే ఏమి లేవు, అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్ళినట్టు అయితే ఏమనిపించలేదు. సో స్పీడ్ అయితే ఉంది సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ పరంగా. అండ్ నెక్స్ట్ మనం ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడుకుంటే ఫేస్ అన్లాక్ అయితే మరీ క్విక్ అని చెప్పుకోవచ్చు, మరీ సూపర్ ఫాస్ట్ అని చెప్పక్కర్లేదు. అండ్ నేను ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను అయినా సరే అన్లాక్ అయిపోయింది. సో దీని పరంగా ఇది అప్డేట్ చేయాలనుకుంటే ఇది ఎంత ఫ్లాగ్షిప్ ఫోన్ అయినా సరే ఇది వేస్ట్ చెత్త ఫ్యూచర్ అని చెప్పుకోవాలి. సో కళ్ళు మూసుకుని అన్లాక్ అయిపోవడం సో అంత సెక్యూర్ అయితే కాదు. సో ఫేస్ అన్లాక్ అయితే అంత సెక్యూర్ కాదు ఈ సామ్సంగ్ డివైజెస్లో. అండ్ నెక్స్ట్ మనం కేస్ అయితే వేసేసాను. సో కేస్ వేసిన తర్వాత అయితే ఫోన్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. కేస్ వేస్తే మరీ అంత ఇంప్రెసివ్గా లేదు ఫోన్, కానీ గ్లాస్ బ్యాక్ కాబట్టి మనకి ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో ఉండడమే మంచిది.
నోట్ 10 ప్లస్ యొక్క అన్బాక్సింగ్ అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే కిర్రాగా అనిపించినాయి. సో మీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇందాక చెప్పుకున్నట్లే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఏంటి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ.